మీ పిల్లలకి ఈ విధంగా బాక్స్‌లో చేసి పెట్టండి. శుభ్రంగా లాగించేస్తారు. చాలా సింపుల్ అండి. చాలా ఈజీ. అలానే ఆలు కుర్మా అండి ఇది. చాలా త్వరగా అయిపోతుంది. ఒక్కోసారి మనకి హడావిడిగా మనం బయటికెళ్ళాల్సొచ్చినప్పుడు, మనం పిల్లల బాక్సులకి ఏం చేయాలి? కూరైతే లేట్ అయిపోతుంది కదా! ఇదైతే ఒక 10 మినిట్స్‌లో మనకి ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. చాలా త్వరగా, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. దీనికోసం మనం బంగాళదుంపలు 4 పెద్ద బంగాళదుంపలు తీసుకొని, దాన్ని కుక్కర్‌లో వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నప్పుడు ఇలా ముక్కల కింద కోసుకుంటే మనకి త్వరగా అయిపోతుందండి. ఆ పొట్టునంతా పైన తొక్కనంతా తీసేసుకొని దీంట్లో ఈ ముక్కల్లోకి 1 టేబుల్ స్పూన్ కారం ఏసుకోవాలి. అలానే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక రొమ్మ కరివేపాకు అండ్ కొత్తిమీర దీంట్లో వేసేసుకోవాలి. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులైతే వేసుకోవాలండి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినగపప్పు వేసుకొని కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నదంతా మొత్తం మన చేత్తో మ్యాష్ చేసుకోవాలండి. చేత్తో అయినా పర్వాలేదు, మ్యాషర్‌తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. నేను చేత్తో అయితే కలిపేస్తున్నా. ఎందుకంటే చిన్న చిన్నవి ఆలుగడ్డలు ఉండకుండా మొత్తం మెదుపుకుంటే మంచిగుంటుంది. ఈ పోపు కాగిన తర్వాత దీంట్లో వేసేసుకుంటమే. చాలా అంటే చాలా సింపుల్‌గా అయిపోతుందండి. థాంక్ యూ.